హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. సో నేనైతే చాలా చాలా బాగున్నా. సో మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, సిఎస్కే క్వాలిఫై అవుతుందా లేదా అందరికీ ఉన్న డౌట్ ఇది. అసలు ఏంటి, ఏం కథ, అసలు ఎట్లా క్వాలిఫై అవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫస్ట్, సిఎస్కే 6th పొజిషన్లో ఉంది. ఎక్కడో బాటంలో ఉండే వాళ్ళు చాలా క్విక్గా 6th పొజిషన్లోకి వచ్చేసినారు. అంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో 6th ప్లేస్లో ఉన్నారు కాబట్టి క్వాలిఫై అవుతుందా లేదా అనేది కాడ హై ఛాన్సెస్ ఉన్నాయి సిఎస్కేకి. ఎందుకంటే ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి, 10 pointsతో లీడ్లో ఉన్నారు. సో ఫస్ట్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది, సెకండ్ ప్లేస్లో పంజాబ్ ఉంది, థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఆర్ఆర్ ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది కాబట్టి 14 points ఉంది. పంజాబ్కి 13 points ఉన్నాయి సెకండ్ ప్లేస్లో, అంటే వాళ్ళ తర్వాత ఉన్నారు. సో సిఎస్కేకి ఇక్కడ ఢిల్లీతో ఫస్ట్ మ్యాచ్, ఇంపార్టెంట్ మ్యాచ్, అక్కడ గెలిస్తే డైరెక్ట్ 12 points వచ్చేస్తాయి. ఢిల్లీ కిందికి, అంటే పంజాబ్ కిందికి వచ్చేస్తుంది, అంటే సెకండ్ ప్లేస్లోనే ఉంటారు. థర్డ్ ప్లేస్లో వచ్చేస్తారు మన సిఎస్కే ఒక మ్యాచ్ గెలిస్తే. కానీ హై రన్ రేట్తో గెలవాలి, ఎందుకంటే మంచి రన్ రేట్తో ఆర్సీబీ ఇంకా ఆర్ఆర్ ఉన్నారు ముందు. సో ఇక్కడ 5 మ్యాచెస్ ఉన్నాయి ఢిల్లీకి. ఢిల్లీని ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి అది కొట్టేయాలి. తర్వాత ఎల్ఎస్జీతో, అంటే బాటమ్ ఆఫ్ టేబుల్లో ఉన్నారు కానీ వాళ్ళతో 2 మ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళని ఒకవేళ కొడితే 4 points వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కొట్టేస్తే 6 points వచ్చేస్తాయి అక్కడ, 2+4. తర్వాత ఇంపార్టెంట్ మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ ఇంకా జీటీ, ఈ 2 టీమ్స్ని ఒక్క మ్యాచ్ కొట్టినా కూడా సిఎస్కే ఈజీగా క్వాలిఫై అయిపోతుంది. సో మొత్తం టోటల్ 5 మ్యాచెస్లో ఈజీగా 4 కొడితే క్వాలిఫై అయిపోతుంది సిఎస్కే. దానికి తోడు హై రన్ రేట్ ఉండాలి, దానికి మంచి బ్యాట్స్మెన్లు కూడా ఉన్నారు దానికి రావాలి అన్నా కూడా. ఎందుకంటే సంజు శాంసన్ ఫామ్లో ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో ఉన్నాడు, దుబా ఉన్నాడు, చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, బౌలర్స్ ఉన్నారు. సో మనం సిఎస్కే గెలుస్తా, అంటే సిఎస్కే క్వాలిఫై అవుతుందా లేదా అనేది ఇక్కడే చెప్పేయచ్చు, అంచనా వేయచ్చు. సో మీరు చెప్పండి, ఒకవేళ సిఎస్కే క్వాలిఫై అవుతుందా లేదా. సో ఇలాంటి వీడియోస్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగారు.